ఓకే శాఖర్ ఏదో చెప్తున్నారు. వర్మ గారు దాన్ని నోట్ చేసి పెట్టండి ఆ ఫిగర్ ని. ఇంకా నోట్ చేసి పెట్టడం ఏంటండి, రికార్డింగ్ అయింది కదా, డైరెక్ట్ గా లైవ్ లో చెప్తుంటే ఇంకా నోట్ చేసుకుంటే చెప్పినటువంటి వాళ్ళ నంబరింగ్ ఏదైతే ఉందో దాన్ని నోట్ చేసి పెట్టండి సార్. 4 మాట్లాడుకుందాం. ఇంకోటి అరుణమ్మ మాట్లాడుతూ దేని నమ్మాల్సిన పని లేదంటున్నారు. సంతోషం అమ్మ, 4వ తారీఖైనా కనీసం ప్రజా తీర్పునైనా నమ్మండి దయచేసి. ఏంటి అంత 4వ తారీఖు కనీసం ప్రజా తీర్పునైనా నమ్మండి. మీరు ఎగ్జిట్ పోల్స్ ని నమ్మరు, ఎగ్జిట్ పోల్స్ ని నమ్మరు, చెప్తున్నారు. అందుకేనా ఒంగోలులో 2 నుంచి 3 అంట అండి. ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 నుంచి 3 అంట. మా పక్క జిల్లా అండి ఒంగోలు. నెల్లూరు జిల్లా, మా చెల్లెమ్మది ఒంగోలు జిల్లా. ఒంగోలు జిల్లాలో 2 నుంచి 3 వైసీపీకి వస్తే నేను రాజకీయం మాట్లాడటం మానేస్తాను జీవితంలో. రాయపాటి అరుణ మాత్రం లైన్ చేసి పెట్టండి. ప్రకాశం జిల్లాలో 3 సీట్లకు మించి వైసీపీకి వస్తే అప్పుడు మేమిద్దరం ఈ డిబేట్ లో కూర్చుంటాం. డెఫినెట్లీ మాట్లాడదాం. చాలా నోట్ చేసి పెట్టండి ఈ విషయం. డెఫినెట్లీ అండి. 4వ తారీఖు సాయంత్రం మళ్ళీ ఇదే టైంలో డిబేట్ లో పాల్గొంటాం అందరూ హ్యాపీగా. కాకపోతే దయచేసి ఎవరు కూడా డిబేట్ కి రాకుండా ఓటమి భారంతో భయపడి అయ్యో మేము మోహన్ చెల్లెత్తుదో లేదు అనేసి అలాంటి అవమాన భారంతో ఎవరు రాకుండా మానేయాలని నేను కోరుకుంటున్నా. మా చెల్లె అన్ని కూడా ఆ రోజు నేను ఆ రోజు 4వ తారీఖు సాయంత్రం కూడా ఇదే నవ్వులు, ఇదే ఎకైకలు పక్కపక్కలు ఉండాలని చెప్పి వర్మ గారు పర్వాలేదు, గెలుపోవటం సహజం. సో మీ అంచనా ఏంటండి? వైనాట్ 175 కాకుండా చెప్పండి సార్. 151కి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇందులో చాలా మంది సవాల్ విసురుతున్నారు. బెట్టింగ్లకు రెడీయా అని అడుగుతున్నారండి రోజు ఈ డిబేట్. బెట్టింగ్ల సంస్కృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విరుద్ధం. బెట్టింగ్ల జోలికి ఎవరు వెళ్ళొద్దు అని క్లియర్ గా మేము మెన్షన్ చేస్తామండి. బెట్టింగ్ల సంస్కృతికి అంటే బెట్టింగ్లు వద్దు అంటే ఓడిపోతున్నామని కాదండి. ఓడినా ఒక కుటుంబం నాశనం అంత రాదు అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ ఛాలెంజ్ స్వీకరిస్తారా? అంత రాదు అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ ఛాలెంజ్ స్వీకరిస్తారా? వర్మ గారు నేను ఒక విషయం చెప్తానండి. మీ ద్వారా వీక్షకులందరికీ కూడా మాట చెప్తుంది. బెట్టింగ్ల సంస్కృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విరుద్ధం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందండి కాదండి. గెలిచినా ఓడినా ఒక పార్టీ, ఒక కుటుంబం నాశనం అయిపోతుందండి. మనం గెలిచినా సరే అవతల వైపున కుటుంబం నాశనం అయిపోతుంది. దయచేసి ఇలాంటి జోదరి పనులకి ఎవరు వెళ్ళొద్దని కాదు శాఖర్ రెడ్డి గారు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ ఫాలోవర్స్ బెట్టింగ్ అయిపోతే అంటే వన్ సైడ్ వేసుకుంటున్నారు వాళ్ళు బెట్టింగ్లన్నీ 20,000 కోట్ల రూపాయలు. నేను వెళ్ళొద్దు అని చెప్తున్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం వెళ్ళొద్దు అని చెప్తున్నాం. మేము ఇస్తున్నాం. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, తీసుకునే వాళ్ళు ఎవరు మాత్రం ఏం చేస్తామండి. ఓకే విజయ్. వాళ్ళు 151 ప్లస్ అట, అరుణ గారు 135 అట. 150 కంటే ఎక్కువ వస్తాయి అనేటువంటిది స్వయంగా వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా ఉండే సర్వే సంస్థలు కూడా ఇవ్వట్లా. అంటే ఊరికే మనం డిబేట్లో కూర్చున్నాక ఫ్రీ కదా, ఏం చెప్పినా అదేమి లీగల్ బౌండింగ్ ఏం లేదు కాబట్టి 151 అని చెప్పేస్తున్నారు. ఇక్కడ చెప్పండి. 2019 ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ గారి సర్వే విడుదలైన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ సంబరాలు చేశాయి. ఆ టైంలో నేను ఒక సర్వే వదలడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్వతంత్రంగా ఒక కార్యకర్తగా నేను ఒక సర్వే వదలడం జరిగింది. 148+4. ఆ రోజు కూడా మీ టీడీపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్ శేఖర్ రెడ్డి అనే నా మీద నవ్వారు, దుమ్మెత్తిపోచారు. చివరికి ఏం జరిగింది అనేది 2019 ఎన్నికల్లో చూసాం. మీ సర్వే గురించి నాకు సమాచారం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది బ్రహ్మాండంగా పడింది అనేటువంటిది మాకున్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం. రెండోది 130 వస్తాయా 150 వస్తాయా లేదు అంతకంటే ఎక్కువ వస్తాయి అనే దానికి మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా చేసిన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా చేసుంటే వాళ్ళ ఎక్స్పెక్ట్ చేయడం తప్పులేదు. ప్రజా వ్యతిరేక ప్రజా కంటక పరిపాలన అందించినాక 151 సీట్లు ఇవ్వటానికి ఇదేం మీరు మన ప్యాలెస్లో కూర్చొని స్టాంపులు వేసుకోవడం కాదు కదా, ప్రజలు ఓట్లు వేయాలి. ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎలక్షన్ జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేకపోవటం మీద ఎలక్షన్ జరిగింది.
ఉద్యోగస్తులకు జీతాలు లేకపోవడం మీద ఎలక్షన్ జరిగింది, పెన్షనర్స్కి పెన్షన్ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటది, అది ఎలా